నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అమ్మ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ముందరే అన్నట్టు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడంతా కూడా డబ్బు, ఆరోగ్యం వీటిపైనే వెళ్తోంది సమాజం అంతా కూడా. మంచి ఇదంతా విచక్షణ లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఆహారం తినడం సమయం కాస్త లేట్ అయినా, తీసుకునే ఆహారం కొంచెం అటు ఇటు అయినా వెంటనే లోపల ఏదో ఒక ఇబ్బంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో, కడుపు నొప్పో, తినకపోయినా నొప్పి వస్తుంది. మరి మీకు అవన్నీ ఏ ఇబ్బంది లేవా? ఏమీ లేదమ్మా. ముందు నుంచి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు? ఏమి లేవు అసలు నాకు. ఆఖరికి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, మరి డెలివరీ అయిన తర్వాత కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఓకే ఓకే. ఇప్పుడు 4-5 ఛానల్స్కి ఇంటర్వ్యూ, ఇదే ఇంటర్వ్యూ జనాలు చూసే అనుకుంటున్నారు మరి. అదే కదా. అంటే ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? 50 సంవత్సరాలు చిల్లర, అంటే 52, 53 సంవత్సరాలు, 55 ఏళ్ళు అయింది. 55 సంవత్సరాల నుంచి అసలు ఓన్లీ లిక్విడ్స్ తోనే ఉంటున్నారు మీరు, అంతే, ఇంత యాక్టివ్గా. నిజంగా ఇది పెద్ద మిరాకిల్ అమ్మా. ఇప్పటి వరకు మీరు చెప్పిన మిరాకిల్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఇది ఇంకా పెద్ద మిరాకిల్. అందరికీ సాధ్యపడుతుంది అంటారా అమ్మ? ఇట్లా తప్పకుండా పడుతుంది. పట్టుదల ఉండాలి. ఏదైనా సరే పట్టుదల అంటే మనం సాధించలేదు అసలు ఏమీ లేదు. ఖచ్చితంగా మనం సాధిస్తాము అనే పట్టుదల, సాధించాలి అనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా వెంటనే కాకపోయినా తర్వాత అయినా, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా మనం అనుకున్నది తప్పకుండా సాధిస్తాం. ఏ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా. సూపర్ అమ్మ. అసలు మీకు ఆకలి వెయ్యదు. ఏదో అమ్మవారి నైవేద్యము, ఆ ప్రసాదంగా ఆ పండో, ఆ లిక్విడో ఏదో ఒకటి తీసుకుంటున్నారు అంతే. అంతే. అది కూడా ఆకలి వేసి కాదు. అమ్మవారి ఆకలి పోయింది, ఎప్పుడో పోయింది. ఓకే. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదమ్మా? అంటే ఎందుకు ఇట్లా తినకుండా ఉండడము అది ఇది అని? అసలు నా దగ్గర మాట్లాడే అంత ఇది లేదు పిల్లలకి. ఇప్పుడు మా అబ్బాయికి దాదాపు 55 ఏళ్ళు, 60. చిన్న అబ్బాయికి ఈ రోజుకి నా ముందు మాట్లాడు. ఎందుకనమ్మా? అంటే గౌరవమా, భయమా? రెండు ఉన్నాయి. ఒక మాట ఏదన్నా ఏది తనకు కావాల్సి వచ్చినా అడుగుతాడు, సలహా అడుగుతాడని. అది ఇట్లా కాదు నాన్న, దీనివల్ల ఇది అవుతుంది, ఇట్లా అవుతుంది, వద్దు, నువ్వు దాని జోలికి పోవద్దు అంటే సరే అమ్మ అంటాడు. చెప్పేదే. అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం ఏమిటంటే నగలు, నాణ్యాలు, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు కాదు. మా పిల్లలు, ఆయన ఏ మొగుడు ఊరుకుంటాడండి ఇంట్లో వదిలేసి గుళ్ళో పూజ చేస్తుంటే? ఊరుకోరు కదా. అవును. కానీ ఆ అదృష్టం ఏమిటి అంటే నాకు కోడళ్ళు కూడా అట్టా వచ్చారు. నేను ఇక్కడ ఉండిపోయినా వాళ్ళ మామగారిని ఇక్కడ పెట్టుకుని చూసుకుని అసలు ఇంత లోపల రాకుండా చేస్తారు. అదొక అదృష్టం. తర్వాత పిల్లలు మరి ఇంత ఇదిగా ఉంటూ ఏంటి పెద్ద పెద్ద పూజలు చేస్తూ అట్లా ఉంటే కూడా అసలు ఏనాడు ఇదేంటి అదేంటి, ఇప్పుడు పెన్షన్ వస్తుందా అమ్మ, పెన్షన్ ఏం చేసామని ఏనాడు అసలు అడిగి ఎరగరండి. ఇంత మటుకు ఆయన కూడా అంతే, అడగరు ఎంత వస్తుందని. కానీ ఏం చేస్తున్నావు నువ్వు, ఒక్కదానివి కదా, అయినా ఇదంతా పెట్టడం ఎందుకు, మాకు ఇవ్వకూడదా అసలు ఏనాడు. అంటే ఇప్పుడు ఇదంతా మీ సొంత డబ్బులతో చేస్తున్నారా అమ్మా? అవునండి, కంప్లీట్గా ఈ రోజు వరకు కట్టిన దగ్గర నుంచి కూడా. కాకపోతే ఎవరన్నా ఇప్పుడు మరి హైకోర్టు జడ్జి గారు ఉన్నారు, ఒక రెడ్డి గారు, వాళ్ళ అమ్మాయికి 32 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాల. కొన్ని దోషాలు ఉన్నాయి. నాకు ఏంటి జాతకాలు కూడా వచ్చు, చెప్తూ ఉంటారమ్మా? చెప్తాను. అది చూసి ఆ పరిహారాలన్నీ చేస్తే అమ్మాయికి పెళ్ళి అయింది. అయిన తర్వాత ఆయన, నేను మనసులో అనుకున్నానమ్మా మీకు ఇద్దామని, అంటే నాకొద్దు, 5 పైసలు కూడా నాకొద్దు, మీరు దీనికి ఏమన్నా చేస్తే చేయించండి అంటే ఆయన చేయించారు. పై కప్ అంతా కూడా
ఆహా. అట్లాగే ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ 5th ఫేజ్లో, ఉమ్. వాళ్ళు కూడా అట్లాగే అని వాళ్ళకి ఏదో కొన్ని ఇబ్బందులు వస్తే దానివల్ల ఇది అదే అన్నీ చేయించాను. ఉమ్. అది ఇప్పుడు నేను ఉండే ఇల్లు అంటే అన్నదానం కోసం ఆ ఇల్లు, ఆహా. ఆ వంట అది చేసి అందరికి భోజనాలు పెట్టడానికి. రోజునా అమ్మా లేదంటే విశేషమైన రోజుల్లోనా? రోజునే పెట్టేదాన్ని, ఇప్పుడు 3 రోజులు పెడుతున్నాం. ఎందుకంటే ఉమ్. మిగిలింది వాళ్ళు అక్కడక్కడ అన్ని చోట్ల పెట్టే చోటుకి వెళ్తారు జనం. ఆహా. ఇక్కడ మాత్రం సోమ మంగళ బుధ 3 రోజులు పెడుతున్నా. పెద్ద ఫంక్షన్స్ ఏమన్నా వచ్చినా పెడతాను. అది ఓకే. అట్లా చేసిందే కానీ ఇప్పుడు జాతకం చెప్తే ఒక 500 అది కూడా ఇక్కడే పెట్టేస్తా. అంతా అమ్మవారి కోసం. ఇంకా అసలు అట్లా కాదండి, ఎక్కడ పెట్టుకుంటాం, ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతుడు పిల్లలకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేసాడు. మేము కూడా మా శక్తి కొద్దీ ఏమి ఇవ్వాలో ఇచ్చేసేసి వాళ్ళకి చదువులు చెప్పించాం. అవును. ఇంకా కూడబెట్టి పెద్ద అబ్బాయికి ఇవ్వాలి, చిన్న అబ్బాయి ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఇప్పుడు మీరు మీ వారు మీ అబ్బాయి అంతా కలిసే ఉంటారమ్మా? నేను ఇక్కడే ఉంటానమ్మా. మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాను, వారానికి ఒకసారి వెళ్ళి చూసిస్తాను. మీరు సింగిల్ గానే ఉంటారు ఇక్కడ? మీ వారు మీ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటారు? ఉంటారు. ఇందాక చెప్పినట్టు మీ మనవరాలు ఇప్పుడు ఇక్కడ మీతో పాటే ఉంటున్నా అన్నారు కదా? మనవరాల్ని నాకైతే ఉంచడం కూడా ఇష్టం లేదు. ఎందుకమ్మా? ఎందుకు అంటే మన మనవరాలు ఉంచాలి అని ఒక రూల్ ఉన్నా గుడి వాతావరణంలో ఉండేట్టు ఉండాలి. బయట మనిషి ఇక్కడ ఉన్నారంటే గుడి వాతావరణంలో ఉండేట్టు ఉండాలి. అంటే అమ్మ జుట్లు ఇరేబోసుకుని మరి చున్నీలు లేకుండా, లేకపోతే ఎండెక్కి నిద్ర లేచి ఇవన్నీ నాకు కుదరవు. చక్కగా నువ్వు జడేసుకో, చున్నీ వేసుకో, కథ దేవుడు భక్తి అవి ఏమన్నా ఉండేట్టయితే ఉండు. లేదు నేను అట్లా ఉండలేను అంటే నీకు చదువుకేం కావాలో నేను ఇస్తాను, ఇంటి దగ్గరే ఉండని చెప్పాను. కాదు నానమ్మ ఇక్కడే ఉంటానండి. ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది చదువు, మళ్ళీ రేపు మే జూన్తో అయిపోతుంది అనుకుంటా. అది క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది, దానికి వెళుతోంది. ఓకే. అది చదువు కాబట్టి నేను ఉండనిచ్చారు, అది లేదంటే ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే మనం పెట్టుకున్న లక్ష్యానికి ఏది అడ్డంకు రాకూడదు. అది ఏంటమ్మా మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏమిటి అంటే సమాజానికి కావలసిన వాటిలో అన్నీ చేయలేకపోయినా కొన్నన్నా మన దైవభక్తితో మంచి మాటలతో చాలామంది మార్పు వచ్చారండి. భార్యాభర్తలు కూడా చాలామంది మార్పు వచ్చారు. అసలు పిల్లలకి అసలు సమాజం ఏమిటి అనేది అసలు తెలియట్లా. ఏం సమాజం మాకు పెడుతుందా అంటారు. మనకి సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అది పాటిస్తేనే మనం సమాజంలో ఉండగలం, లేకపోతే కష్టమే. అంత బాధ ఎందుకు? ఇప్పుడు చదువుకుంటారండి, మరి పరీక్షల్లో పక్కవాడితో మాట్లాడకూడదు, రాసుకోవాలి అని అనుకుంటే మరి కాదు నేను వాడి దాంట్లో చూసి రాస్తానంటే ఎట్లా? అవును. అప్పుడేమవుతుంది, బయటికి పంపిస్తారు. అంతే కదా. అట్లాగే మనం ఉండేదే సమాజంలో, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటేనే కాపురాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. అది లేదు ఇప్పుడు పిల్లల్లో. లేదు. ఎక్కడ లోపం అంటారమ్మా? ఇప్పుడు లేదు అని మీరు కరాఖండిగా చెప్పేస్తున్నారు, మరి లోపం ఎక్కడ జరిగిందంటారు? లోపం అంటే డబ్బుకి దాసోహం అయిపోతున్నారండి. ఆ డబ్బు కోసం మన దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళటం, వాళ్ళ వ్యవహారాలన్నీ నేర్చుకోవటం, అది వచ్చి ఇక్కడ దాన్ని అనుకరించటం. అవును. అక్కడ వాళ్ళ దేశం పద్ధతి వాళ్ళది, కానీ మన దేశం పద్ధతి అది కాదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండగా ఎంత కష్టపడ్డారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ. నేను దాంట్లో చిన్నప్పుడు తిరిగాను. ఎట్లా, మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా వారు ఫ్రీడమ్ ఫైటరు, మా మేన వాళ్ళ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఉన్న ఆస్తి అంతా అమ్ముకుని అన్ని దేశానికి పెట్టిన వాళ్ళే. అవును అవును.
క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు ఇంట్లో ఉన్న ఆ విదేశీ వస్తు బహిష్కరణ మొత్తం బయట పారేయించి నా చేతే అగ్గులు గీయించారు మా నాన్న. అంత చిన్న వయసులో నాకు మనసులో పడ్డది అది. నలుగురు మన దేశంలో వచ్చి వాళ్ళుంటూ వాళ్ళకి భయపడాల్సిన ఇది మనకు వచ్చింది. ఎంత ఈ స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయండి. అవును. మరి నలుగురు కూర్చుని ఏం చెయ్యాలి దేని ఒక సమావేశం పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు. నలుగురు కనపడితే వాళ్ళు వేసేవాళ్ళే. అందుకని ఏం చేసేవాళ్ళు, చిన్న చిట్టి రాసి పంపించి నన్ను ఆ చిట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చి రమ్మనేవాళ్ళు. చిట్టీలో ఇంట్లో ముందేమో ఏదో పూజ పునస్కారం ఆడవాళ్ళు, దొడ్లో ఈ మగవాళ్ళంతా సమావేశం, వ్యవహారాలు మాట్లాడుకోవడం. మరి ఒక ప్రణాళిక కావాలి కదా, ఏం చెయ్యాలి మనం అని చెప్పి నలుగురు నుంచి మాట్లాడుకోవటానికి వీల్లేదు. అవును, ఇట్టంటప్పుడు అట్లా చేసేవాళ్ళు. అట్లా కూడా నేను ఎంతో తిరిగాను. నాకు తెలిసిన తర్వాత కూడా పార్టీలో కూడా తిరిగాను. ఒక 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్గా చేశాను. మీరు చేశారు? ఏ ఇయర్లో చేశారమ్మా మీరు? 75లో. అప్పుడు మీ వయసు ఎంత? ఎంత ఉంటుందంటే 80, 35, 40 సంవత్సరాల వరకు ఉన్నారు. ఉంటుంది. అట్లా అన్నీ చూశాను కాబట్టే ఇంకా చూడాల్సినవి ఏమున్నాయి, అన్నీ చూసేసాం. ఈ ఆఖరి సమయం అన్నా ఆ దైవారాధనలో మనసు ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు. వెళ్ళే లోపల ఎవరికైనా మంచి చేద్దాం. ఇప్పుడమ్మా నా చేతుల మీదుగా కనీసం ఒక 5, 6, 7, 8 మంది దాకా ఇంజనీరింగ్ చెప్పించాను. మీరు? నా డబ్బుతో, సొంత డబ్బుతో. ఇక్కడ అంటే నా నాన్న కాదు, అంతా ఆవిడ ఇచ్చింది. ఆ బుద్ధిని ఇచ్చింది ముందు. అవును, అదే అసలు ఇంపార్టెంట్. అది ఎదురుకుండా అంత గుడిసెల వాళ్ళు ఉండేవాళ్ళు, కూలినాలి చేసుకునేవాళ్ళు. 5 సంవత్సరాల పిల్లలు మొత్తాన్ని సాయంత్రం పూట ట్యూషన్ చెప్పాను, కానీ తీసుకోకుండా. అట్లా ఇప్పటికైనా అన్నీ ఉచితమే. టైలరింగ్ క్లాసులు పెట్టించాను, అది ఉచితమే. అంటే నామినల్ ఫీజు 10 రూపాయలు. సంగీతం ఉచితంగా, ఇప్పుడు భోజనాలు ఉచితంగానే. ఉన్నది బట్టి నేను ఖర్చు పెట్టేస్తాను. అంటే సంగీతం అవన్నీ మీరు చెప్పేవారమ్మా, ఎవరన్నా తీసుకొచ్చి? చెప్పాను. మీరే చెప్పేవారు? చెప్పాను. ఇప్పుడు మాకు సంగీత పీఠం పెట్టేసి నెలకొక ప్రోగ్రాం, సంగీత కళాకారులు మంచి ప్రోగ్రాంలు జరుగుతాయి. ఓహోహో. ఇప్పుడమ్మా మీరు అన్నట్లుగా ఈ పిల్లల విధానాలు కానివ్వండి, పెద్దవాళ్ళ విధానాలు కానివ్వండి, అన్నీ కూడా ఏది బాగోలేదు. అది పక్కన పెడితే కుటుంబ వ్యవస్థ కూడా ఒకప్పుడు ఉన్నట్లుగా ఏదీ లేదు. ఎందుకంటారు? అంటే అలా ఉండటం వల్ల ఎంతో మంచి జరిగింది, ఎంతో మేలు జరిగింది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అందరూ కలిసిమెలిసి ఉంటే. ఇప్పుడు అలా లేదు, అంత ఎవరికి వాళ్ళు విడివిడిగా ఒక్కింట్లో ఉండి కొన్నాళ్ళు సపరేట్గా వండుకునే విధానం చూసాము. అలా అన్నా సర్లే ఒక దగ్గర ఉన్నారు అనుకునే వాళ్ళం. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డివైడ్ అయిపోయి చిన్న కుటుంబాలు వచ్చేసాయి. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అంటే అసలు వెనక ఒక్కొక్కళ్ళకి 6 డజన్ మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరే, లేకపోతే మాకొక్కళ్ళే. జనాభా తగ్గిపోయింది. జనాభా తగ్గితే ఇంకా ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయండి? వాడు ఏంటి సరిగ్గా అన్నం తినకపోతే అది పెద్ద తప్పు అయిపోయి, వాళ్ళ నాన్న ఎందుకు తినవరా నాన్న, తినరా, అదిరా ఇదిరా. తల్లి అయినా అంతే. అంటే 2 కళ్ళు వాడి మీద పెట్టి చూస్తుంటే వాడికి అసలు ఇదేంటి అదేంటి అనేది తెలీదు, కష్టం ఏంటి తెలీదు, సుఖం కూడా తెలీదు. స్నేహాలు మరిగి ఇంకా వాళ్ళ ఇష్టం. అట్లా ఇదే దాన్ని ఖండించట్లా. తల్లిదండ్రి నువ్వు ఇట్లా పెడితే ఇప్పుడు ప్రేమ ఉండొచ్చండి. జ్వరం వస్తుంది పిల్లాడికి, వాడికి మందు నేను తాగనమ్మా అంటే వదిలిపెట్టేస్తామా? లేదు. తాకపోతే లాగి ఒక్కటేసి నోట్లో మందేసి నీళ్ళు పోస్తాం. అవును. ఎందుకు? వాడి మీద ప్రేమ లేకనా? లేదు, వాడి మంచి కోసం. వాడికి జ్వరం తగ్గాలి.
ఆ తగ్గటానికి కాస్త కష్టమైన మనసు బాధపడ్డా చెయ్యాల్సిన పని చెయ్యాలి. అట్లాగే ఈ ప్రవర్తన కూడా అంతే. ఉమ్. లేకపోతే వాడి జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం. ఆ, పిల్లల జీవితాల్ని మనమే పాడు చేస్తున్నాం. కంపారిజన్ ఒకటి వచ్చింది. ఉమ్. ఉమ్, అందుకని ఇప్పటి నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు ఉమ్, ముందు వేషధారణ మార్పించాలి. ఏంటండి మరి అడుక్కునేవాడు ఇక్కడ చెరుగులు ఇక్కడ చెరుగులు ఇవన్నీ ఉన్నట్టు నీకు లేనట్టు నువ్వు ఆ డ్రెస్ కూడా ఆ చినుగులు ఏంటండి. ఉమ్. ఇప్పుడు లేనివాడు తప్పదు, అవును. నీకేమి తక్కువని. ఆ, ఆ, అట్లాంటివన్నీ మాన్పిస్తేనే ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ఇంకా 25 ఏళ్ళు పడుతుంది మళ్ళీ వెనకటికి ఇది రావటానికి. మార్పు రావడానికి. అంతే. ఆ, ఇప్పుడు కనుక మొదలు పెట్టకపోతే ఇక అది ఎటుపోతుందో ఆ. చెప్పలేదు. అసలు ఏం చెప్పారమ్మా అంటే మన ధర్మం ప్రకారము కొన్ని ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు అయితే ఉన్నాయి. మీరు అంటే స్వాతంత్రానికి ముందర నుంచి దాదాపు 88 సంవత్సరాల నుంచి అంటే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక 80 సంవత్సరాల నుంచి ఈ విధానం అంతా చూసుకుంటూ వస్తున్నారు. అంటే ప్రతి జనరేషన్కి ఒక వ్యవస్థ ఎలా మారుతూ వచ్చింది ప్రస్తుతం వరకు కూడా? ఇప్పుడంటే వెనక అసలు ఇన్నేళ్ళైనా మారలేదండి. ఆ, ఇప్పుడు మారటం మొదలుపెట్టింది ఒక 5 ఇయర్స్ నుంచి. 5 సంవత్సరాల నుంచి అంతే. మాత్రమే. నేను 5 తరాలు చూశాను. ఆ, ఆ? మరి ఇప్పుడు పిల్లలకి విజ్ఞానం లేకపోగా అతి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇదే ఉంది అదే ఉంది అట్లా ఇట్లా అని. ఉమ్, ఇప్పుడు గుళ్ళోకి వస్తారు పిల్లలు అందరూ కోచింగులు కానీ దానికని ఇక్కడ వచ్చి ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు, ఆ, ఉండి చదువుకుంటారు. ఆ, వాళ్ళల్లోనే కొంతమంది మంచి నిదానంగా చాలా ఇదిగా నేను ఏదైనా చెప్తున్నా కూర్చుని ఉంటే నా ఉద్యోగమే అది. ఏంటి ఆ వచ్చిన పిల్లల్ని ఆ మాట ఈ మాట చెప్పి కూర్చోబెట్టడం, మార్పు వచ్చేట్టు చూస్తా. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాకు తెలియదు అనుకుంటే వాడు జీవితంలో చాలా ఇబ్బంది పడతాడు. ఉమ్, ఒకవేళ ఆ మామగారు ఏంటి అట చెబుతుంది అని ఏమన్నా అనుకుంటే అనుకోని ఆ, ఆ మంచి అనేది మనసులోకి వస్తే ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజుల కన్నా ఆలోచన వస్తుంది. వినటం నేర్చుకుంటే మంచిదో వస్తుందండి. వినకపోతేనే ఇక వినటము అంటే అనుకరించటం కాదు, ఆ, చెప్పిన ఇది వినాలి. ఆ. వింటే ఆలోచన ఎప్పుడో వస్తుంది. అంతే అంతే. ఫస్ట్ వినడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించాలి. దానికి సంబంధించిన ఆచరణ మార్పు ఎప్పుడైనా రావచ్చు. అది నిజమమ్మ మీరు చెప్పింది. అసలు వినటానికి కూడా ఇష్టపడట్లే. ఇంట్లో అదే. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు ఏదైనా చెప్తుంటే చాదస్తం కింద కొట్టి పారేస్తుంటామే తప్ప వినడానికి శ్రద్ధ పెట్టం. ఏమండి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, అవును. ఏదో పెద్ద కమ్యూనిటీ హాలు ఏదో తీసుకుని ఎంత ఖర్చు పెడతారు. మరి ఇంతమందిని పిలిచి మళ్ళీ మీరు పెళ్ళైన 2 నెలలకే 3 నెలలకే విడాకులు అంటున్నారు ఎందుకు? వాళ్ళందరూ సాక్ష్యమా? ఇప్పుడు అంతమందిని పిలిచేది ఏంటి? అసలు ఇది పెద్దవాళ్ళ దీవెన, మంచి దోవలోకి వస్తాము అనేదే పూర్వం అనుకునేవాళ్ళు. ఏదన్నా వచ్చినా మరి వాళ్ళందరూ సాక్ష్యం ఉంటారు. లేదు అంటే ఇద్దరికి సర్ది చెప్తారు. అట్లా అనుకుని చేస్తారు. మరి ఆ బ్రాహ్మలు చదివినటువంటి మంత్రాలకి ఇదేనా ఫలితం? ఎంత పవిత్రంగా వాళ్ళు ఇన్ని వేల మందిలో కూర్చుని చదువుతూ చేసుకుంటారు. ఈ వచ్చిన వాళ్ళంతా పిచ్చాళ్ళేనా? అక్షంతలేసి దీవించిన వాళ్ళంతా పిచ్చాళ్ళేనా? నువ్వు పెళ్లి చేసుకునే రోజు ఇంతమందిని పిలిచినప్పుడు నీ జీవితానికి ఏదన్నా వచ్చినప్పుడు పెద్దవాళ్ళని నుంచో పెట్టి అడుగు, పరిష్కారం అప్పుడే దొరుకుతుంది. మీరు అంటున్న ఇప్పుడు ఈ జనరేషన్లో పెద్దవాళ్ళకు కూడా అంత సంస్కారం ఉందంటారా అమ్మ? ఏం చెప్తారు? లేదు, అది కూడా సంస్కారం అనే కాదు, కాలం గడవటం కావాలి. అవును, అంతే. ఇప్పుడు నేను ఉన్నాను నిజమైతే నాకు కాలం గడవటమే కావాలి, నాకు ఇవన్నీ అక్కర్లేదు. కానీ అప్పటి నుంచి ఆచార వ్యవహారాలు ఆ పద్ధతులు అన్నీ చూసి అన్ని రంగాల్లో తిరిగాను కాబట్టి ఓహో ఇది 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 అనేది అవతల వాళ్ళు అట్లా ఇంకో దోవన పోతుంటే బాధపడేది. అది నా కూతురు కాదు, నా మనవరాలు కాదు, అయినా నాకెందుకు బాధ? వాడు జీవితంలో ఆ పిల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది అని బాధ.
అట్లా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ, పెద్దవాళ్ళ మాట వీళ్ళు వినకపోతుండ్రి. అవును విన్న వాళ్ళనేమో ఎప్పుడే తెలియవుతావు అవును. అంటుండ్రి. ఉమ్, దానివల్ల వాళ్ళకొక్కళ్ళకే నష్టం కాదు, ఉమ్, ఎంతో మంది విజ్ఞానం పొంది ఎంతో మంచి వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఉమ్, ఇప్పుడు నిన్న ఫోన్ చేసింది ఒక ఆవిడ ఆ, అక్కడ వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. అమ్మ పిల్లవాడు 10th అయిపోయిందిట, 9th అయిపోయి 10thలోకి వస్తారు, పిల్లలందరూ ఆడుకోవటానికి వెళ్ళారట, పరీక్షలు అయిపోయినాయని. ఆ, వెళ్ళిన వాడు తిరిగి రాలా. ఆ, ఎవరితో వెళ్ళారో వాళ్ళని అడుగుతుంటే ఆ, వాళ్ళేమో మాకు తెలియదు వెనకాల వాడు వెనకాల ఎట్టి వెళ్ళిపోయినాడో అంటున్నారట. ఆ, ఆ తల్లి ఏడుపు నిజంగా ఎంత బాధ వేసిందో నాకు. నిజంగానే. మరి పిల్లలకి అది మొదటి నుంచి నేర్పాలండి. అసలు జాలి అనే గుణంని నేర్పితే ఉమ్, ఏదన్నా తింటూ ఉంటాడు అనుకో, తల్లి కూడా ఒరే వాడు వచ్చాట కొంచెం పెట్టు నాన్న, నీలాంటి వాడే కదా ఇంత పెట్టుపోని అట్లా అలవాటు చేస్తే ఓహో వాడు వస్తున్నాడు, వాడికి మనం తినేది ఏదన్నా పెట్టాలి ఉమ్, అని చెప్పే భావన వాడికి కలుగుతుంది. ఉమ్. వీళ్ళేమో వాడు వస్తున్నాడు రా నువ్వు ఇంటో పో. ఆ, వాడికి ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని ముందే తరుముతున్నారు. ఉమ్, అట్లాంటివి చాలా ఉన్నాయి అమ్మా, ఉమ్. చాలా ఉన్నాయి. కానీ ఇది మగవాళ్ళు పూనుకోవాలి ముందు, మగవాళ్ళు పూనుకోవాలి. ఉమ్. పూనుకుంటే ఒకప్పుడు కాకపోతే ఒకప్పటికన్నా ఆడవాళ్ళకి కాస్త తెలివి వస్తుంది. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి